ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. అమ్మా, అసలు ఇలాంటి వాళ్ళని ఇంట్లో ఎందుకు ఉండనిస్తున్నావు? వీళ్ళలాంటి దుర్మార్గుల్ని చూసుకోవాల్సిన అవసరం మనకేంటి? ముందు వాళ్ళని బయటికి పంపించేసాయి. అయ్యో మురారి, ఇప్పుడు నీకెందుకురా? ముందు నువ్వు కూలవ్వు. బాబు, నువ్వంటే సువర్ణ, నన్ను సువర్ణని కలిపనకు. నేను నీ భార్యకి మేనమామని, పైగా సువర్ణంత దుర్మార్గుని కాదు. మంచినీళ్లు మురికి నీళ్లలో కలిసిపోయాక అవి మంచినీళ్ళలా ఉంటాయా లేదా మురికి నీళ్ళలా మారిపోతాయా? మురారి, అసలు నేనిప్పుడు ఏం తప్పు చేశానని నన్ను ఇన్నిన్ని మాటలంటున్నావు? అరే, నేను నీకోసం ఏం చేస్తున్నానో తెలుసా? ఏయ్, నువ్వేంటి నాకు చేసేది? నువ్వు ఎవరైనా నాకు చేస్తావు? అమ్మా, ముందు వాళ్ళని బయటికి పంపించేసాయి. మురారి, సువర్ణ ఎందుకంటున్నావు? అసలు తన కాళ్ళు పనిచేయక పాపం చాలా బాధపడుతుంది. అమ్మా, నువ్వు కూడా ఏంటమ్మా రే, ఈవిడ మీద జాలి చూపిస్తున్నావేంటి? ఎందుకంటే నీకోసమే. అవును, నా కోసమే. నువ్విక్కడ ఉండేది నా కోసమే. ఎలాగైనా నన్నిక్కడి నుంచి తీసుకెళ్లి ఆ కాంట్రాక్ట్ మీద సైన్ పెట్టించుకుని 1000 కోట్లు దోచేసుకుందామనే. నేనేవి దోచుకోను, కాంట్రాక్ట్ చేసి సంపాదిస్తాను. అయినా ఈ సంపాదనంతా ఎవరి కోసం? నీకోసమే కదా. నా ఆస్తి అంతస్తు అంతా నీకోసమే కదా. నువ్వే నా ఏకైక వారసుడివి. చిచి, నీ పాపిష్టి సొమ్ము నాకొక్క పైసా కూడా అక్కర్లేదు. నేను నీ కూని ఆస్తులకి వారసుని కాను. మా అమ్మ బుద్ధికి విలువలకి వారసుని, అంతే. మురారి, దుర్గా, కాళ్ళు పనిచేయని నన్ను ఇలా ఎన్ని మాటలంటుంటే నువ్వేం మాట్లాడవా దుర్గా? ఎందుకేనా నన్ను ఇక్కడుండమని తీసుకొచ్చావు? మురారి, ప్లీజ్ నాన్నా, నువ్వు సువర్ణనేమి అనుకో, ప్లీజ్. అమ్మా, ఈవిడ అన్ని దొంగ నటనలు చేస్తుందమ్మా. ఎవరేం చేసినా నాకు నీ ఆరోగ్యం ముఖ్యం. డాక్టర్ ఏం చెప్పారు? నిన్ను కోపం తెచ్చుకోకూడదని చెప్పారు కదా. అది కాదమ్మా, నాకసలు ఈవిడ్ని చూస్తేనే కోపం టెన్షన్ వచ్చేస్తున్నాయి. మురారి, సువర్ణకి యాక్సిడెంట్ అయ్యాక పాపం నేనే కదా తనని తీసుకొచ్చి మన ఇంట్లో పెట్టుకున్నాను. తీసుకొచ్చినప్పటి నుంచి చెప్తున్నాను కదా, సువర్ణ మన ఇంటికి గెస్ట్ అని. మరలాంటి మనిషిని మాటలంటే సువర్ణకి నేనిచ్చిన మాటకి విలువ ఉండదు కదరా. మురారి, ప్లీజ్ ఈవిడ విషయం వదిలే. పాపం అత్తయ్య గారి పరిస్థితి కూడా అర్థం చేసుకో. ఆవిడే ఈవిడికి మాట ఇచ్చేశారు. ఆ మాట దాటి ఏమీ చేయలేరు. మురారి, నువ్వు ఇంకేం మాట్లాడుకో. పద, భోంచే. మయూరి, మురారిని తీసుకెళ్ళు. అలాగే అత్తయ్య. అమ్మా, ఇది నా హాస్పిటల్ ఫైల్ కదా. ఈవిడ చెకప్ అని చెప్పి హాస్పిటల్కి నా ఫైల్ ఎందుకు తీసుకెళ్లావమ్మా? అది అది సెకండ్ ఒపీనియన్ కోసం తీసుకెళ్లాను. సెకండ్ ఒపీనియనా?
అవును మురారి, నీ రిపోర్ట్స్ తీసుకెళ్లి సువర్ణకు చూపించిన డాక్టర్కి చూపించి సెకండ్ ఒపీనియన్ తీసుకుందాం అనుకున్నాను. అమ్మా, నాకు నిజంగా లో బీపీయేనా లేకపోతే ఏదైనా పెద్ద జబ్బా? మురారి, చచ్చా, అలా అంటావేంట్రా? తప్పు, అలా అనకూడదు. నీకు లో బీపీనేనని డాక్టర్ చెప్పారు కదా, మళ్ళీ నీకు ఆ డౌట్ ఎందుకు వచ్చింది? నీకు నిజంగా లో ప్రెషరే. మరి లో బీపీకి వేరే డాక్టర్ ఒపీనియన్ ఎందుకమ్మా? ఇదేమన్నా హార్ట్లో ప్రాబ్లమా లేకపోతే బ్రెయిన్లో ప్రాబ్లమా? అమ్మా చెప్పమ్మా. మురారి, అవే మాటలరా. నీకంత పెద్ద పెద్ద డిసీజ్లు ఎందుకు వస్తాయి? ఒకసారి ఆ ఫైల్ ఇలా ఇవ్వమ్మా. ఫైల్ ఇవ్వమ్మా. బావా, ఇప్పుడు రిపోర్ట్స్ ఎందుకు బావా? నువ్వురా భోంచేద్దాం. ఏ నా రిపోర్ట్స్ నేను చూడకూడదా మయూరి? రిపోర్ట్స్ చూస్తే ఏం అర్థం అవుతుంది? నీకు బీపీ తక్కువైందని మెడిసిన్ కూడా వాడుతున్నావు కదా. మెడిసిన్ ఏంటో తెలియకపోయినా రిపోర్ట్స్లో మినిమం మ్యాక్సిమం అనేది ఉంటుంది కదా. అమ్మా, ఒకసారి అవి ఇవ్వు. మురారి, ఏరా, నీకు ఈ అమ్మ మాట మీద నమ్మకం లేదా? ఎంత మాట అనేసావమ్మా. నాకు నీ మీద నమ్మకం లేకపోవడం ఏంటి? నువ్వు నాకు అమృతం ఇచ్చి ఇది విషం రా, తాకి చచ్చిపో అంటే ఆ అమృతం తాకి కూడా నేను చచ్చిపోతానమ్మా. మురారి, ఒంట్లో ప్రతి అణువు నీ మాటని అంతగా నమ్ముతుందమ్మా. పదమ్మా, భోజనం పెట్టు. పదనన్నా. పదమ్మా. ఒక్క మాటతో ఆ రిపోర్ట్స్ ని మళ్ళీ జీవితంలో చూడకుండా చేసేసావు కదా దుర్గా. నీ మీద వాడికెంత ప్రేమ. మీరు వీలైనంత త్వరగా ఆపరేషన్కి రెడీ అవ్వకపోతే అతను బతకడం కష్టం. అతని పేరు ప్రయారిటీలో పెట్టినా ఇప్పటి వరకు దేశం మొత్తం మీద ఒక్క కేసు కూడా ఆ బ్లడ్ గ్రూప్తో మ్యాచ్ అవ్వలేదు. మీరు మురారి భార్య కాబట్టి మురారిని చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ ఉండండి. అతన్ని అస్సలు టెన్షన్ పెట్టకూడదు, కోపం రాకూడదు. వస్తే అతని కండిషన్ ఇంకా క్రిటికల్ అయ్యే అవకాశం ఉంటుంది. దేవుడా, మురారికి ఇలాంటి జబ్బును ఎందుకిచ్చావు? ఇప్పుడు తనకి సెట్ అయ్యే గుండె దొరకకపోతే నా పరిస్థితి ఏంటి? నేనేం చెయ్యాలి? 40 రోజుల తర్వాత నా జీవితంలోంచి మురారి లేని జీవితాన్ని నేనెలా ఊహించుకోవాలి? పెళ్ళైన తర్వాత పుట్టే ప్రేమే నిజమైన ప్రేమ అంటారు. నిజ
నిజంగా నాకు పెళ్ళయ్యాకే మురారి అంటే ప్రేమ పెరిగిపోయింది. ఆ ప్రేమ నా మనసులోంచి ఎప్పటికీ పోదు. దేవుడా, నా మురారిని కాపాడు, కాపాడు. మురారి లేకుండా నేను ఉండలేను. నా కోసం అతన్ని ఉంచాయి, ప్లీజ్ ఉంచాయి. నక్షత్ర ఏది? నక్షత్ర, నక్షత్ర, నక్షత్ర. మురారి, ఇంత రాత్రి టైంలో ఇక్కడేం చేస్తున్నావు? ఆహా, ఏం లేదు, నిద్ర రాలేదు, అందుకే కాసేపు రిలాక్స్ అవుదామని హాల్లోకి వచ్చాను. ఏంటి నక్షత్ర, ఏదైనా ప్రాబ్లమా? ప్రాబ్లమా? ప్రాబ్లం ఏముంది? అలాంటిదేం లేదే. నిజం చెప్పు. ఈరోజు నువ్వు అమ్మ అంతా కలిసి ఎక్కడికి వెళ్ళారు? అది అత్తయ్య గారు చెప్పారు కదా, ఆవిడ అబద్ధం చెప్తారా? నిజంగానే డాక్టర్ దగ్గరికి వెళ్ళాం. డాక్టర్ ఏమన్నారు? నా రిపోర్ట్ చూసి నేను చచ్చిపోతానన్నారా? మురారి, నువ్వు? అరే నక్షత్ర, అరే ఏంటిది నక్షత్ర? అరే నేనేదో సరదాగా అన్నాను, నువ్వెందుకు ఏడుస్తున్నావు? అరే మాట అన్నంత మాత్రాన అది జరిగిపోతుందా? నక్షత్ర, నక్షత్ర, నిజం, నేను సరదాగా అన్నాను. మురారి, నువ్వు మాట వరుసగా నా మాట అంటే నువ్వు కాదు నేనే చచ్చిపోతాను. నక్షత్ర, నక్షత్ర, నిజం చెప్పు. నాకేదన్నా అవుతుందని భయపడుతున్నావు కదూ? ఏ పిచ్చి, నాకేమవుతుంది చెప్పు. నన్ను టెస్ట్ చేసిన డాక్టర్ చెప్పారు కదా నాకు లో బీపీ అని. అరే నాకేమీ కాదు నక్షత్ర, నీకు జీవితాంతం నీకు తోడుగా ఉంటాను. ఏంటి అర్థమవుతుందా? ఏంటి నీకింకా డౌట్గానే ఉన్నట్టుందే? బా, నీకు మాటలతో చెప్తే అర్థం కాదు. డాక్టర్ నన్ను 40 days రెస్ట్ తీసుకోమన్నారు కదా, అదయ్యాక చూపిస్తాను నేనేంటో. నాతో పాటు నిన్ను తీసుకుని నేషనల్ ఛాంపియన్షిప్కి వెళ్తాను. అక్కడ బాక్సింగ్ రింగ్లో దుమ్ము రేపుతాను. ఫైట్ చేసి గెలిచి చూపిస్తాను. అప్పుడు నీకు అర్థమవుతుంది. ఒక్క నిమిషం ఉండు. నక్షత్ర, ఇదిగో ఇది చూడు, మనకి పుట్టబోయే అమ్మాయి సేమ్ మా అమ్మలాగే మన కడుపున పుడతారు. ఆ ద్వారక గడి కడుపున కాదు. పుట్టిన తర్వాత నేను వీళ్ళని ఏం చేస్తానో తెలుసా? బాక్సర్లుగా చేస్తాను. ఇది నువ్వు ఎప్పుడూ ఇలా నవ్వుతూ ఉండాలి. అవును,
నువ్వు తల్లో పూలు పెట్టుకోలేదేంటి? అమ్మ చెప్పింది కదా రోజు పూలు పెట్టుకోమని. అవి పంచమాంగళ్యాలలో ఒకటని. ఆగు. నక్షత్ర, అటు తిరుగు. తిరుగు. ముత్తైదువులకి తల్లో పూలుండాలి. అయినా బాక్సింగ్ వరకు ఎందుకు? నిన్ను ఎత్తుకుని మన గదిలోకి తీసుకెళ్తాను. అప్పుడే నీకు పూర్తి నమ్మకం వస్తుంది నా మీద. మురారి వద్దు వద్దు మురారి. మురారి అరే, వద్దు రా. మురారి. అయ్యో మురారి. అమ్మా! మురారి 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 ఏమైంది? మురారి అయ్యో అత్తయ్య అత్తయ్య గారు అత్తయ్య మురారి 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 అత్తయ్య గారు అయ్యో కూర్చో. అత్తయ్య 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 రండి. ఏయ్, ఆగు. ఏమైంది? గ్యాస్ పట్టేసినట్టుంది. ఆయన పర్లేదుంటే పిలుస్తాను. అత్తయ్య నక్షత్ర, ఆగు. ఏం లేదంటున్నానా? నువ్వు పరువు పెరిగావంతే. మురారి రా. తగ్గిపోయింది. పద, వెళ్ళి పడుకుందాం. నువ్వు పద, నేను కొంచెం వాటర్ తాగొస్తాను. సరే, త్వరగా వచ్చేసి. టైం ఎంత అయింది? 8 అవుతుంది. తీసుకో. వాట్? ఇంత టైం అవుతుంటే నన్ను లేపలేదు ఎందుకు? నువ్వు రాత్రంతా నిద్రపోలేదు కదా, అందుకే లేపలేదు. అవునవంతి, రాత్రంతా నిద్ర పట్టలేదు. మురారి గురించి ఆలోచన. ఏం చెయ్యాలి, ఎలా చెయ్యాలి అని ఆలోచిస్తూనే ఉండిపోయాను. సమాధానం లేని ప్రశ్నల ఎన్నిసార్లు అనుకున్నా అది తిరిగి తిరిగి అక్కడికే వచ్చి ఆగుతుంది. ఎలా అన్న దగ్గర అలా ఆలోచిస్తూ 3 వరకు మెలకుగానే ఉన్నాను. ఆ తర్వాత ఎప్పుడో నిద్ర పట్టింది. అసలు ఈ విషయం మురారికి తెలియకుండా ఎలా దాచగలం ద్వారకా? తెలిస్తే ఏమవుతుందోనని ఆలోచిస్తేనే. వద్దవంతి, నువ్వు ఆ మాట అనొద్దు. వాడు లేని ఇల్లు నా ఊహకు కూడా అందదు. ఎంత కష్టమైనా ఈ విషయం వాడి దగ్గర దాచే ఉంచాలి. తప్పదు. ఈ బాధేంటో పూర్తిగా బయటికి రావట్లేదు. అసలు రాకుండానూ ఉండట్లేదు. గుండెల్లోనే ఉండిపోయి మనసు నలిపేస్తుందా ఉంది. ఒక మనిషికి చివరి రోజేదో తెలిసిపోయాక వాణ్ణి ప్రేమించే వాళ్ళకి ఆ ముందున్న రోజులన్నీ నరకం చూపించేస్తాయి. ద్వారకా ప్లీజ్, పొద్దున్న లేవగానే ఇలా బాధపడ్డం మంచిది కాదు. మంచి చెడు జరగాల్సున్నా మంచి దేవుడి చేతిలో ఉంది. జరుగుతున్న చెడు మన ముందుంది. ఇది భరించడం చాలా కష్టంగా ఉంది. ప్లీజ్ ద్వారకా, కష్టం వచ్చిందని ఇలా కూర్చొని బాధపడితే తీరుతుందో చెప్పు.
లేచి అది తీర్చుకునే ప్రయత్నం చేయాలి కదా. ప్రయత్నించకపోతే గుండె దొరికిపోతుందా? కానీ ఇప్పుడు నా మైండ్ అస్సలు పనిచేయట్లేదు. నేనిప్పుడు ఏం చేయాలి? నువ్వు పోలీస్వి. సిటీలో ఎక్కడ యాక్సిడెంట్ అయినా ముందుగా తెలిసేది పోలీసులకి, హాస్పిటల్ వాళ్ళకి. కాబట్టి అన్ని పోలీస్ స్టేషన్స్లో ఒక మెసేజ్ పెట్టు. ఎక్కడ యాక్సిడెంట్ కేసు వచ్చినా ఆ మనిషి డీటెయిల్స్ నీకొచ్చేలాగా చేసుకో. అలాగే అన్ని హాస్పిటల్స్ కూడా మెసేజ్ పంపించు. ఓకే. ఇంకొక విషయం ద్వారకా, మనం మురారిని చాలా హ్యాపీగా ఉంచాలి. సంతోషమే సగం బలం అని అంటారు కదా. అందుకే తన కోపం వచ్చే పనులేవి చేయకూడదు. దానివల్ల అతని లైఫ్ స్పాన్ పెరగొచ్చు కదా. అయ్యగారు, పాపం దుర్గమ్మ కొడుకు కోసం పొద్దున్న తెల్లవారుజాము నుంచి గుళ్ళోనే ఉండి అర్చనలు, అభిషేకాలు, హోమాలు, నేల మీద భోజనం అన్నీ చేస్తుంది. చూసావా గోదావరి, దుర్గముఖంలో ఆందోళన. కొడుకంటే ఎంత ప్రేమో.